నువ్వు 0% స్ట్రగుల్ చేయకుండా దేవుడా దేవుడా అంటే ఎగ్జామ్ హాల్లో బ్లాంక్ పేపర్ ఇచ్చి నన్ను పాస్ చేయంటే ఎవరు చేయరు. నీ స్ట్రగుల్ నువ్వు చేయాలి, నువ్వు పాస్, నీ మ్యాక్సిమం నువ్వు ఇవ్వాలి, దెన్ యూ విల్ హ్యావ్ ఏ సపోర్ట్ ఆఫ్ గాడ్. అది పక్క. అండ్ మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్. నాకైతే అసలు ఇప్పుడే ఇంకో మూవీ మళ్ళీసారి రౌండ్ వెళ్ళాలని ఉంది. బట్ ఐ వాంట్ టు వాచ్ విత్ మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ జనరేషన్స్తోని వెళ్ళాలని ఉంది. పిల్లలకు గిట్ట చూపించాలంటే ఈ మూవీ చూపిస్తే వాళ్ళకి టెంపుల్స్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ హిందూ అంటే సనాతన ధర్మం ఈజ్ నాట్ రిలేటెడ్ టు హిందూయిజం. ఓకే, చాలా మంది రాంగ్ నోషన్ ఉంది. ఇట్స్ ఎ డిసిప్లిన్ అంటే ఏం లేదు, మనము క్రమశిక్షణ ఉండడం. ఓకే, మనం ఒకరికి తప్పు చేయడం అనేది మన లైఫ్లో పెట్టుకోవద్దు. వీలైతే నువ్వు హెల్ప్ చేయి ఎవరికన్నా, కానీ తప్పు చేయడం అనేది లైఫ్లో ఎప్పుడన్నా బాధపడతారు. అండ్ ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మం ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ రిలీజన్ అన్నాం కదా, బట్ ఇట్స్ వెరీ మచ్ క్లోజ్ టు హిందూయిజం. ఇప్పుడు చెప్తున్నా ఎందుకంటే హిందూయిజంకి చాలా క్లోజ్. ఎవ్రీ హిందూ మస్ట్ వాచ్. హిందూయే కాదు, అన్ని రిలీజన్, ఎస్పెషల్లీ హిందూ వాళ్ళు ఈ మూవీ మిస్ అయితే ఇంకా వాళ్ళు లైఫ్లో ఒక ఏదో మిస్ అయిపోయిన మూవీ. చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా భయ్యా. ఒక్కరిని నెగిటివ్ మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు రమ్మను, ఐ విల్ ఛాలెంజ్ దెమ్. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడడానికి అక్కడ నెగిటివ్ పాయింట్లు అనేది ఉండాలి కదా. అసలు నీకు నెగిటివ్ ఆలోచించడానికి నెగిటివిటీ అక్కడ రావాలి కదా. మీరు అంటే పర్సనలీ మీరు మూవీ చూసినాక ఈ నెగిటివ్ అన్నారు కదా, ఆ నెగిటివ్ వాళ్ళు నాకంటే ఎక్కువ గట్టిగా మీరే మాట్లాడతారు. వాళ్ళని తీసుకురమ్మని నేను 100% చెప్తున్నాను. నేను మూవీ ఎలా ఉన్నా యావరేజ్ మూవీ అని చెప్తాను. నాకేమి షోకాస్ కావాలి, టీవీలో చూపించాలి, నాకు పడాలని కాదు. నన్ను చూపించినా కాకపోయినా ఐ విల్ ఆల్వేస్ గివ్ ఏ కరెక్ట్ మెసేజ్. ఐ హ్యావ్ ఏ నేమ్ ఆఫ్ జెన్యూన్ రివ్యూవర్. నా రివ్యూ చూసి చాలామంది మూవీస్కి వెళ్తారు, 100 మంది వెళ్తారు. దే ఫీల్ హ్యాపీ ఎందుకంటే నేను కరెక్ట్ చెప్పినా అని. ఆదిపిని శెట్టి గారి క్యారెక్టర్ ఎలాంటి? ఆదిపిని శెట్టి గారి క్యారెక్టర్ అంటే సరైనోడు తర్వాత ఈ మూవీ బెస్టే. కానీ చెప్పాలంటే మనకి అఖండ 1 మూవీలో శ్రీకాంత్ ఎలా అయితే రోల్ ఇచ్చి క్లోజ్ చేస్తాడో సేమ్ అలాగే ఈయన గిట్ట మంచి రోల్ ఇచ్చి సెకండ్ హాఫ్ తర్వాత వచ్చిండు. ఫస్ట్ హాఫ్ వచ్చి ఉంటే ఇంకా వ్యాలిడ్ ఉంటుండే. ఆయన మాత్రం యాక్టింగ్కి తోపు అనమాట. ఆయన యాక్టింగ్ ఇచ్చిన ½ అన్ అవర్ ఎక్స్ట్రానరీ చేసిండు. బట్ ఏంటంటే ఇంకెక్కువ ఇచ్చి ఉంటే బాగుంటుండే ఆయన స్కోప్కి. మెయిన్ విలనే ఉంటుంది మూవీలో. సో సెకండ్ విలన్ లాగా అది సెకండ్ విలన్ అయిపోయింది. అవన్నీ మనకు తెలియదు, అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు. మేబీ నేను ఒకటి అనుకుంటే ఏంటంటే అఖండ క్యారెక్టర్ మనకి 1లో తక్కువ మాట్లాడతారు అనమాట. అంటే ఆయన అంత కళ్ళతోనే చెప్తున్నట్టు ఉంటుంది. 2లో ఏంటంటే ఆయన ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు. మేబీ అఖండ 1కి కొంచెం సింక్ అయ్యేలాగా తగ్గించవచ్చు, బట్ అది వాళ్ళ ఇష్టం. అంటే హీరోయిన్ ని పెట్టి అలా చంపేశారు అంటే దాని మీద మాట్లాడుతున్నారు కదా. అలాంటి ఎప్పుడు హీరోయిన్ ని పెట్టడం అవసరం అనేది చాలా మంది. యాక్చువల్గా మీరు అన్నట్టు ఏంటంటే ఆ హీరోయిన్ ని చంపారు, కానీ ఇందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, పాప క్యారెక్టర్. ఆమె హీరోయిన్ కన్నా మెయిన్ అదే అనమాట. అఖండ క్యారెక్టర్ ఎంతో ఈ పాప క్యారెక్టర్ కూడా అంతే ఉంటుంది. అలాగే ఇంకొక సైడ్గా ఇంకో హీరోయిన్ పెట్టారు. మీరు అంటుంది ఈ హీరోయిన్ అనుకుంటారు కదా అఖండ 2లో. ఆమె ఒక ఫైట్ చేస్తానే చచ్చిపోతుంది. ఒక మిలిటరీ వాళ్ళు ఫైట్ చేస్తే చచ్చిపోతారు అన్నట్టు చూపించాడు. సో ఇట్స్ జస్టిఫైడ్ అనుకోవాలి. ఫ్యాన్ తిప్పేటప్పుడు అది కొంచెం సటైరికల్గా కొంతమంది తీసుకుంటారు. కొంతమంది ఏంటంటే విష్ణు చక్రం తిప్పుతున్నారు అనే ఒకలాగా వస్తుంది. వాళ్ళు ఎందుకు పెట్టారు అనేది మనకు తెలియదు. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఆదిపిని శెట్టి గారిని కూడా సెకండ్ హాఫ్ నుంచే వాడారు, ఫస్ట్ హాఫ్ నుంచి వాడినట్టయితే ఇంకా చాలా బాగుండేది మూవీ అనేది మాట్లాడారు. లేదండి, ఫస్ట్ హాఫ్ ఆ టేక్ ఆఫ్ కావాలి. ఆ టేక్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ ఫస్ట్ హాఫ్ అంతా ఆ టేక్ ఆఫ్ ఉంటేనే సెకండ్ హాఫ్ మనకు ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే మదర్ సెంటిమెంట్ కూడా చాలా మంచిగా చూపించారు ఈ మూవీలో అనేది చాలా చూపించారు. అంటే మాస్ పీపుల్కి మేబీ అది కొంచెం లాగ్ అనిపించచ్చు, కానీ మనకి అఖండ 1లో కొంత కోపం ఉంటుంది. తల్లిని ఏంటి ఇలా వదిలేశాడు అఖండ క్యారెక్టర్ అని, అది ఇక్కడ క్లోజ్ చేశారనమాట. ఆర్క్ క్లోజ్ చేసి జస్టిఫికేషన్ ఇచ్చారు. కానీ అలాగే శివయ్య క్యారెక్టర్ కూడా ప్రభాస్ గారిని వాడినట్టయితే ఇంకా మంచిగా ఉండేది అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ప్రభాస్ గారిని ఆల్రెడీ వాడేశారు కదా మంచి విష్ణు గారు, అందుకే నేను వాడలేదేమో. ఈ మూవీలో యానిమేషన్ వాడినా కానీ ఎక్కడ కూడా యానిమేషన్ అసలు కూడా కనిపించదు అనేసి మాట్లాడుతున్నారు. అంటే అట్లేం లేదండి. ఇప్పుడు విఎఫ్ఎక్స్ వాడినప్పుడు మనకి విఎఫ్ఎక్స్ అని తెలుస్తుంది, కానీ అదేం డిస్టర్బ్ చేయదు మనకి. ఓకే ఇదంతా బాగుంది అనిపిస్తుంది. గ్రాఫిక్స్ వాడినప్పుడు అది గ్రాఫిక్స్, ఎందుకంటే త్రిశూలం నుంచి వచ్చే పవర్స్ కానీ దెయ్యాలు కానీ అది గ్రాఫిక్స్ లాగే ఉంటే బాగుంటుంది కదా. ఓవరాల్ గా ఏమంటారు మూవీ గురించి? ఓవరాల్గా నాకు అఖండ 1 నచ్చిన వాళ్ళకి అఖండ 2 నచ్చుతుంది అండి. అసలు నాకు ఆ గోరే నచ్చదు అనుకున్న వాళ్ళకి తెలియదు, కానీ నాకు ఈ ఫైట్స్ బ్లడ్ గోరు నాకు ఎక్కుతాయి అనుకున్న వాళ్ళకి ఆబ్వియస్లీ నాకు బాగుంటుంది. ఒక బాలకృష్ణుడే, ఎందుకంటే ఆ సినిమా అఖండ ఎంత సెన్సేషన్ అంటే లెజెండ్. ఒక అఖండ, ఒక సినిమా, ఇది ఒక 4వ సినిమా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అఖండ 3 రావాలి. అది కూడా ఎట్లుండాలంటే మళ్ళీ ఒక భగవంతుని సినిమానే రావాలి. ఇప్పుడు ఎంత బాగా తీసిరో దీనికంటే ఇంకా బాగా తీయాలి. ఒకటే చెప్తున్నా, కుంభమేళ
అంటే నేను ఆల్రెడీ కుంభమేళ పోయి వచ్చిన, నిజంగా చెప్తున్నా, దండం పెట్టొచ్చు కుంభమేళకి. అలా పోనలో కూడా చాలా మందికి ఈ సినిమా దృష్టిలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక 140 సంవత్సరాలకు వస్తారంట అది కుంభమేళ. అలాంటి కుంభమేళలో పోయి మన బోయపాటి గారు సినిమా తీసినంటే సార్ హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే అలాంటి అదృష్టం రాదు సార్, ఎవరికి రాదు, ఏ డైరెక్టర్ రాదు. అది మన తెలుగు సినిమా, మన సినిమా కాబట్టి అక్కడ ఆ మూమెంట్లో తీసి చూసినావా, హ్యాట్స్ ఆఫ్ సార్ సినిమా. మళ్ళీ ఎవరికి కూడా రాదు. కుంభమేళాలో ఈ మూవీలో జరిగిన సిచ్యువేషన్ బయట కూడా జరిగితే ఎలా ఉంటుంది? అట్లా భగవంతుడు కానియాడు కదా, తొక్కి పడేస్తాడు, ఇట్లా తొక్కేస్తాడు. అట్లాంటివి అయినాయి అనుకో ఆడినాడు స్మాష్. ఆదిపిన్ని శెట్టి గారిని కూడా చాలా తక్కువ యూజ్ చేసుకున్నారు ఈ మూవీలో అనేది. అంటే క్యారెక్టర్ బట్టి ఉన్నది, అట్లా ఉండదు. ఇప్పుడు అంత పెద్ద సినిమా కాబట్టి అందరికీ క్యారెక్టర్స్ కావాలి, కాబట్టి అందరికీ క్యారెక్టర్స్ కావాలి, అందరికీ సమానం తీసుకుపోయిండు, అందరికీ సమానం చూపించింది. ఎవరికి తక్కువ ఎక్కువ కాదు, అందరూ సమానం చూపించింది. బోయపాటి గారు ప్రతి సినిమాలో చూపించినట్టు ఎవరో ఒకరిని చంపేసినట్టు ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్క హీరోయిన్ చంపేస్తారు. అట్లా ఉండదు అన్న, క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలా పోతుంది. అలా చంపేయాలని కూడా ఆయనకు తీసుకోవడానికి ఆయన కూడా బోరు కొడుతుంది కదా. పబ్లిక్ చూసిరనుకో, నా సినిమాలో చూసిన వాళ్ళకి బోరు కొట్టదు, ఆయనకు తెలియదా ఆ క్యారెక్టర్కి ఎలా ఉందో అలా ఉంటుంది. కాబట్టి ఆ సినిమా అలానే సినిమా లెక్కనే చూడాలి. బాలకృష్ణ గారు ఫ్యాన్ తిప్పేటప్పుడు ఎలా అనిపించింది ఆ విజువల్స్, ఆ స్క్రీన్? చక్రం, విష్ణు చక్రం తిప్పినట్టు అనిపించింది, చక్రం తిప్పినట్టు అనిపించింది, విష్ణు చక్రం. కానీ చాలా మంది జగన్ గారిని తిప్పారు అన్నట్టుగా. అది ఆమె పట్టించుకోదు. ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, ఒక భగవంతుని సినిమా కూడా ఇట్లా కామెడీ లెక్క చేయొద్దు, అది తప్పది. ఒక దేవుని సినిమా ఒక దేవుని సినిమా లెక్కని చూడాలి. కానీ ఇది జగన్ని పెట్టుకొని అడ్డము, పవన్ కళ్యాణ్ ఇవన్నీ పేర్లు తీయొద్దు ఇక్కడ. ఓన్లీ మనం ఒక అఖండ సినిమా, ఒక శివుని సినిమా, ఒక భగవంతుని సినిమా దాని లెక్కనే మాట్లాడాలి. కానీ ఇక్కడ పొలిటికల్ మాట్లాడొద్దు, అది చాలా రాంగ్. అది గుడికెళ్ళి విభూతి పెట్టుకొని, ఇంటికెళ్ళి ఆమ్లెట్ వేసుకొని, సంకలో మ్యాచ్ బాడీని పెట్టుకొని రావాలి బాలయ్య బాబు సినిమా చూడాలంటే. అంత బాగుంది మూవీ అయితే. డైలాగ్స్ అయితే వేరే లెవెల్. ఆ ఇంటర్వెల్ షాట్లో వచ్చి పెద్ద బాలయ్యని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేదు. ఆయన చూస్తూ ఉంటే నాకు సీనియర్ ఎన్టీఆర్ని చూసిన ఫీలింగ్ కలిగింది. ఈ మూవీ తోటి కర్ణాటక వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు, తమిళ వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు, చైనా వాళ్ళకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు, మనకి పాకిస్తాన్ వాళ్ళకి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే కన్నడ వాళ్ళు మన మూవీ బ్యానర్ చెబుతారు కదా, కన్నడలో రికార్డు కలెక్షన్స్ అఖండ 2 తోటి మనం చెప్పిస్తున్నాడు. కన్నడలో ఒక రాజ్ కుమార్, తెలుగులో ఒక ఎన్టీ రామారావు, తమిళ్లో ఒక జమినీ గణేశన్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఒకప్పుడు వేలారు. ఇప్పుడు మనం ఎందుకు కొట్టుకుంటున్నారో నా కొడకల్లారా అన్నట్టు బాలయ్య బాబు చూపెట్టాడు. అంత బాగుంది మూవీ అయితే. బాలయ్య బాబుని చూస్తాను 2 కళ్ళు సరిపోలేదు. సంక్రాంతి పండుగ ఇప్పుడే వచ్చింది, మనకి డిసెంబర్ నెలలో సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ మూవీ కనుక సంక్రాంతికి వేసి ఉంటే అన్ని సినిమాలు గోవింద అయిపోతుంది. మూవీ అంత బాగుంది మూవీ అయితే. మూవీ చాలా బాగుందన్న, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సినిమా చూసినందుకు నాకు ఈ జన్మ ధన్యమైందన్న. అసలు ఇంత బాగా చూపించారు ఒక శివుణ్ణి, ఒక శివభక్తులు మాత్రం అయితే ఈ సినిమా మిస్ అవ్వద్దండి. చాలా బాగుంది. కానీ ఒక భక్తుడి కోసం మన బాలయ్య వాళ్ళ అమ్మ చనిపోతుందన్న. బాలయ్య ఒక శివుడు భక్తుడు అయితే ఆ భక్తుడి కోసం వాళ్ళ అమ్మకి శివుడు బాలయ్య రూపంలో వెళ్ళి తలకోరి పెడతారన్న. ఆ సీన్ మాత్రం హైలైట్ అన్న, అది మాత్రం అయితే మిస్ అవ్వద్దు. ఇందులో ఉన్న ఫైట్స్ మాత్రం హైలైట్ అన్న. మామూలుగా దిశ ఇస్తే గుమ్మడికాయతో దిశ ఇస్తారు, కానీ ఇందులో ఒక తలకాయతో దిశ ఇస్తారు చూసినావా, ఆ సీన్ మాత్రం హైలైట్. అండ్ త్రిశూలం ఫైట్ సీన్ అది మాత్రం హైలైట్. కానీ క్లైమాక్స్లో మాత్రం గన్తో కలిసి చూసినావా, త్రిశూలం పెట్టి ఇలా తిప్పుతూ చూసినావా, అది మాత్రం చెప్పాలంటే మాట రావట్లేదు. తడిచిపోయిందన్న మొత్తం పబ్లిక్, మొత్తం థియేటర్ మొత్తం రచ్చ అయిందన్న. ప్రపంచంలో ఈ సినిమాకు తిరుగులేదన్న. ఇంకా మిరాకిల్ సూపర్ డూపర్ హిట్ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.